మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రీం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. నేను నిన్న చెప్పినటువంటి ఒక వీడియోలో సనాతన ధర్మం అనేటువంటిది చాలా విస్తారమైనటువంటి సిస్టాన్ని కలిగి ఉంది. సో ఎవరికి ఏది కావాలి అనేది ఏదైనా సరే ఇందులో పర్ఫెక్ట్గా దొరుకుతుంది. క్రిస్టియన్స్కి ఒక బైబిల్ ఉంటుంది, ముస్లిమ్స్కి అయితే ఒక ఖురాన్ ఉంటుంది. సో దానికి సంబంధించిన అంటే వాళ్ళు ఏమి చేయాలనేటువంటిది ఆ బుక్స్ ఆధారంగా, వాళ్ళకు ఉండేటువంటి ఆ పుస్తక ఆధారంగా మాత్రమే వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఇది అది కాదు. మీ సైన్సు, లాజిక్, హేతువాదము, నాస్తికత్వాన్ని కూడా ఆహ్వానించి తనలో కలుపుకున్న ఒక మహత్తరమైనటువంటి ధర్మము సనాతన ధర్మము. ఇక్కడ 199 మంది అంటే 99% నేను చెప్పేటువంటి విషయాన్ని చాలా రాంగ్గా అర్థం చేసుకున్నారు. అసలైనటువంటి విషయాన్ని నేను చెప్పబోతున్నాను. 100 ఇందులో పండితులు ఉన్నారు, పామరులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా చాలామంది రాంగ్ అండర్స్టాండ్ చేసుకోవడం జరిగింది. అదే ఏమిటంటే కర్మ సిద్ధాంతము. మీరు పుట్టింది, మీరు ఎందుకు పుడుతున్నారు? మీరు నిర్మాణం చేసుకొని ఎదగడానికి పుడుతున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, మీరు ఎదగడానికి పుడుతున్నారు, మీరు అనుభవించడానికి పుట్టట్లేదు. చాలా క్లియర్. మీరు ఎదగడానికే పుడుతున్నారు, అనుభవించడానికి పుట్టట్లేదు. అనుభవించడము అంటే గత జన్మలో మీరు చేసినటువంటి పాపాలు పుణ్యాలను తీసుకొని ఆ పాపాన్ని అనుభవించడానికో లేదా ఆ పుణ్య కర్మను మీరు అనుభవించడానికో మీరు జన్మించట్లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. మీరు మీ జీవితాన్ని నిర్మాణం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మాత్రమే మీరు జన్మిస్తున్నారు. దీనికి రివర్స్లో చెప్తున్నారు. మీరు గత జన్మలో అలా చేశారు కాబట్టి అది అనుభవించడానికే పుడుతున్నారు. ఈ కర్మ అనుభవించాల్సిందే, వేరే మార్గం లేదు. చాలా ప్రతిదానికి, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది కదా. పాజిటివ్ ఉన్న దగ్గర నెగిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటే పాజిటివ్ ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. బొమ్మ ఉంటే బొరుసు ఉండాల్సిందే కదా, మనందరికీ తెలిసినటువంటి విషయమే కదా. మరి వీళ్ళంతా ఎందుకు రాంగ్గా చెప్తున్నారు అంటే వీళ్ళు అర్థం చేసుకునేటువంటి విధానంలోనే తేడా వచ్చింది, విపరీతమైనటువంటి తేడా. అదొకటే కాకుండా మొత్తం అన్నీ కూడా జీవితంలో కేవలం 33.33% జ్యోతిషం ఎఫెక్ట్ ఉంటుంది. జ్యోతిషం ఎఫెక్ట్ అనొద్దు, కర్మ అంటే గత జన్మకు సంబంధించిన ఎఫెక్ట్ ఉంటుంది. ఎంత ఉంటుంది? 33.33% ఉంటుంది మీ జీవితం పైన. ఇంకా 66.66 అనేటువంటిది మన నిర్మాణంలో ఉంటుంది. కానీ అందరూ కూడా ఏ సమస్య వచ్చినా కూడా జ్యోతిషాన్ని మీరు ఆశ్రయించడం మూలాన అది కర్మ అనేటువంటిది విపరీతంగా అందరిలోకి చొచ్చుకుపోవడం జరిగింది. ఇది మీరు ముందు మారాలి. ఈ విషయంలో ఎలా చెప్తున్నారు అంటే చాలా క్లియర్గా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అత్యంత స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే, నాకు ఈ శ్లోకాల్లో గట్రా చెప్పడము కరెక్ట్ అనిపించదు. ఎందుకంటే మనకు అందులో ఉండేటువంటి సారాంశమే కావాలి కదా, శ్లోకాలు పట్టుకొని టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు. చాలా క్లియర్గా ఏం చెప్పాడంటే, ఎవరైతే చనిపోయేటువంటి సందర్భంలో తాను ఏదైతే కోరుకుంటాడో, ఏదైతే అనుకుంటాడో, సో దాని పరంగా అంటే అది నెరవేర్చుకోవడానికి మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటాడు. ఇది చెప్పబడినటువంటి సిస్టమ్. మనము చనిపోయేటువంటి సందర్భంలో ఎవరైతే ఏమైతే అనుకుంటారో దానిని నిర్మాణం చేసుకోవడానికి మాత్రమే జన్మించడం జరుగుతుంది. ఒక వ్యక్తి ఒక ఇండస్ట్రీని నిర్మాణం చేసుకోవాలని అనుకున్నాడు, సరిగ్గా చేయలేకపోయాడు, లేకపోతే అది అతని మస్తిష్కంలోనే ఉండిపోయింది అనుకున్నప్పుడు, అరే నేను చెయ్యాలనేటువంటి ఆ ఫీలింగ్తో ఉండి కనుక ఆ సందర్భంలో దాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ కనుక, లేదా చనిపోయేటువంటి సందర్భంలో అది కనుక ఉంటే ఖచ్చితంగా
దాన్ని నిర్మాణం చేసుకోవడానికి నెక్స్ట్ జన్మ తీసుకుంటాడు. అది మానవ జన్మ తీసుకుంటాడు. అంతేకాని చనిపోయేటువంటి సందర్భంలో నేను అక్కడ ఎక్కడో చెడు పని చేశాను, దాన్ని నేను అనుభవించడానికి నేను నెక్స్ట్ జన్మ తీసుకోవాలి అనుకుంటారు ఎవరన్నా? నేను అక్కడ ఏదో కొంచెం ఇబ్బంది చేశాను, వాళ్ళకి ఇబ్బంది చేశాను, అది నేను అనుభవించాలని అనుకుంటే ఎవరైనా చనిపోతారా? అది జరుగుతుందా? జరగదు. చాలా క్లియర్గా మీరు కోరికతోనే చనిపోతారు. ఇది చేయాలి, ఇది చేసుకుంటూ ఉండాలి, లేదా ఆ విపరీతమైనటువంటి తపనతోనే ఉంటారు. కాబట్టి నెక్స్ట్ జన్మ అనేటువంటిది ఆ వైపుగా మాత్రమే ఉంటుంది. మరి ఈ అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏమిటి అనుకున్నప్పుడు, గత జన్మలో మీరు ఏదైనా మంచి చెడు, లేకపోతే ఈ జన్మలో ఏదైనా మంచి చెడు చేశారనుకోండి, నెక్స్ట్ జన్మలో వాటిని అనుభవించడానికి మీరు మనిషి జన్మే ఎత్తక్కర్లేదు. ఒక ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఇంకొక అతన్ని చాలా క్లియర్గా ఏదో ఇబ్బంది చేశాడు, లేకపోతే చంపాడు అనుకుందాం. ఒక ఉదాహరణగా ఏదో హత్య చేశాడు ఏదో కారణం వల్ల. కర్మ సిద్ధాంతం ప్రకారం ఇతన్ని చంపేసేయాలి. ఇది మానవ జన్మే కాదు, జంతు జన్మలో కూడా ఇది జరగవచ్చు. ఇతడు లేడీగానో, అతడు సింహంగానో, ఇతడు ఒక కుందేలుగానో, అతడు ఒక నక్కగానో, ఇట్లా ఏదో ఒక రకంగా జన్మాలు తీసుకునేటువంటి సిస్టమ్ ఉంటుంది. కర్మను అనుభవించడానికి అనుకున్నప్పుడు నీలో ఉండేటువంటి జీవం ఏదైతే ఉందో అనేక రకాలైనటువంటి జన్మలు ఎత్తిన తర్వాత మానవ జన్మ ఎత్తుతుంది అని చెప్పడానికి మూల కారణం అదే. కానీ ఒక వ్యక్తి తీవ్రమైనటువంటి కోరికతో నిర్మాణం కోసం ఉంటే అతడు ఖచ్చితంగా చాలా తొందరలోనే జన్మ తీసుకోవడం జరుగుతుంది. వైరాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అతడు జన్మ తీసుకోవడానికి సమయం తీసుకుంటాడు. అది ఆటోమేటిక్గా ప్రకృతి అలా నిర్ణయం అనేటువంటిది చేస్తుంది. ఇక అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీరు నిర్మాణం చేయడానికి, మీరు ఎదగడానికి పుట్టినటువంటి సిస్టమే కర్మ సిద్ధాంతము. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు? మీరు నిర్మాణం చేయమని చెప్తున్నాడు. ఎలా నిర్మాణం చేయాలో కూడా చాలా భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇది చెప్పడానికి బదులుగా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, భగవంతుడి వైపు ఎలా వెళ్ళాలనేటువంటి దాన్నే పట్టుకొని చెప్తున్నారు. అది ఎంత శోచనీయమో. ఒక వ్యక్తి శక్తివంతంగా ముందుకు కదలాలి అనుకున్నప్పుడు పిల్లవాడికి ఏం చెప్పాలి? మనము ముందుకు ఎలా వెళ్ళాలి బిడ్డ, ఈ విధంగా వెళ్ళండి, మీ శక్తి సామర్థ్యాలను మీరు పెంచుకోండి, సంకల్ప శక్తిని పెంచుకోండి, ఏదైనా కూడా సాధ్యమవుతుంది. సరే, మీ శక్తి సామర్థ్యాలు సరిపోని సందర్భంలో భగవంతుని ఆశ్రయించేటువంటి పద్ధతి మంత్రశిష్టం అనేటువంటిది ఒకటి ఉంటుంది, దాన్ని పట్టుకోండి. ఇది నిర్మాణమైనటువంటి సిస్టమ్. ఒక వ్యక్తి స్ట్రాంగ్గా ఒక పేద కుటుంబంలో పుట్టాడు. నేను ఖచ్చితంగా ఎదగాలి అని అనుకొని డిగ్రీ అయిపోయిన తర్వాత చాలామందికి అర్థం కానటువంటి విషయము, చాలామందికి తెలియనటువంటి విషయము. అంటే సరే, ఇప్పుడంటే చాలామందికి తెలుస్తుంది అనుకోండి, గతంలో అయితే అసలు తెలిసేది కాదు. ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఒక కలెక్టర్ కావాలి, ఒక జిల్లాకు కలెక్టర్ కావాలంటే క్వాలిఫికేషన్ ఏంటండి? ఓన్లీ డిగ్రీ కదా. డిగ్రీ క్వాలిఫికేషన్ అనేటువంటిది మీరు అన్ని ఎగ్జామ్లు రాయడానికి అర్హులు మీరు. అది సరిపోతుంది. నేనైతే చిన్నప్పుడు ఐఏఎస్ అంటే ఇంకా బాగా చదవాలి అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు మేము చదువుకునేటువంటి సందర్భం వేరు కదా. అప్పుడు ఏ కమ్యూనికేషన్స్ ఏం లేవు కదా. అసలు ఇంటర్మీడియట్లో ఏం తీసుకోవాలో, అసలు అది తీసుకుంటే ఎటు వెళ్తామో కూడా తెలియనటువంటి పరిస్థితి. కనుక ఇక్కడ మీకు చాలా క్లియర్గా చెప్పొచ్చేది ఏంటంటే, కర్మ సిద్ధాంతము అనేటువంటిది మీరు నిర్మాణం చేసేటువంటి సిద్ధాంతం బిడ్డ. అది ప్రారంధంలో నిర్మాణం చేయాలి. ఇక ఈ మధ్య కొంత ఒక బ్యాచ్ వచ్చేసింది, కర్మ నిర్మాణం అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన దానికే వ్యతిరేకంగా చెప్తున్నారు. ఆయన ఏం చెప్పాడు? నిర్మాణం చేయాలి, భావించాలి, యద్భావం తద్భవతి. మీ భావన పెట్టుకొని నిర్మాణం చేయడం మొదలు పెడితే అది నిర్మాణం జరుగుతుంది బిడ్డ అని చెప్తున్నాడు. మీరు భావించుకుంటూ ఇంట్లో కూర్చోండి, ఉదయం సాయంత్రం రాసుకుంటూ కూర్చుంటే సరిపోతుంది, కుప్పలు డబ్బులు వస్తాయి, నా సబ్జెక్ట్లో ఇది తప్ప వేరే ఉండదు, మీరు అనుకోండి కూర్చోండి, ఏది అవసరం లేదు, డబ్బులు వస్తాయని చెప్తున్నారు. అంటే ఇది వాస్తవంగా సనాతన ధర్మం కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకం. ఇది నువ్వు ఏ కర్మ చేస్తే ఆ కర్మ ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు అని చెప్తున్నారు. ఇంట్లో అనుకుంటూ నాకు ఇది కావాలి అని అనుకుంటూ కూర్చుంటే అవకాశాలు అనేటువంటి వచ్చేటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. కానీ పట్టుకునేటువంటి సామర్థ్యాన్ని నువ్వు పెంపొందించుకోవాలి. ఏది అవసరం లేదంటే ఎలా కుదురుతుంది? కనుక ఇక్కడ
సనాతన ధర్మము చెప్పినటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడంలో మీరు మీరు కాదు బిడ్డ, చాలామంది విఫలమవుతున్నారు. ఏంటంటే ఎవరైనా ఒక పేరు మోసినటువంటి వ్యక్తి చెప్తే మీరు అది నిజమని మీరు నమ్ముతారు. కానీ వాళ్ళకి అది తెలియకపోతే మంచి మంచి ప్రవచనకారులు అనుభవించడానికే పుట్టావని చెప్తారు. వాళ్ళకు చాలా పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. వాళ్ళు చెప్తున్నారు కనుక ఎదుటి వాళ్ళు నమ్మేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ కర్మ సిద్ధాంతం వాళ్ళకి తెలియదు. నిర్మాణం చేయడానికే మీరు పుట్టారు. మీకు ఆ హక్కు ఉంది, మీకు ఆ రైట్స్ ఉన్నాయి. నేను చాలా సందర్భాలలో ఊటంకిస్తున్నాను, దాన్ని అర్థం చేసుకోవడంలో చాలామంది విఫలమవుతున్నారు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి నువ్వు వెళ్ళి యుద్ధం చేయవయ్యా అని చెప్పలేదు. నువ్వెవరు, నువ్వు ఎందుకు జన్మించావు, నువ్వు క్షత్రియుడవు కదా, అంటే ఆర్మీ, నువ్వు చాలా యుద్ధ విద్యలు నేర్చుకున్నావు, నువ్వు రాజపుత్రుడు కాబట్టి ఏం చేయాలి, రాజ్యాన్ని సాధించేటువంటి ప్రయత్నం చేయాలి. సరే వాళ్ళు తీసేసుకున్నారు, ఎలా వెళ్ళాలి, ఏమిటి, నువ్వు వెళ్తే ఎలా ఉంటావు, వెళ్ళకపోతే ఎలా ఉంటావు చాలా క్లియర్గా చెప్పేశాడు. ఏం చెప్పాడు, అర్జున ఇది నిర్ణయం నీదే, నాది కాదు, నేను చెప్తున్నాను అంతే అన్నాడు. అంటే ఏంటి ఇక్కడ, ఎవరు నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి. నువ్వు యుద్ధం కనుక చేస్తే చాలా స్పష్టంగా చెప్పాడు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. యుద్ధము చేసి గెలిస్తే నీకు రాజ్యం వస్తుందయ్యా. ఓడిపోయావు అనుకో, అరే పోరాడి ఓడిపోయాడు అని చెప్పేసి జనాలు మెచ్చుకుంటారు. పోరాడాడు కదా, ప్రయత్నం విపరీతంగా చేశాడు కదా, సరే అతను గెలవలేకపోయాడు కానీ పోరాడాడు కదా అని నీకు ఆ కీర్తి ప్రతిష్టలు నీకు ఉంటాయి. కానీ ఇది ఏది వద్దని అంటే, నువ్వు పోరాడకపోయినా తర్వాత పిరికివాడిలాగా నేను యుద్ధము చేయనని చెప్పేసి వెళ్ళిపోతే అందరు ఏమనుకుంటారు, నిన్ను పిరికివాడు, వేస్ట్ అని చెప్పేసి అనుకుంటారు. ఇదే సిస్టము. నువ్వు వచ్చింది, నువ్వు జన్మ తీసుకున్నది నువ్వు ఎదుర్కోవడానికి, ముందుకు వెళ్ళడానికి కదా అని అంతా చెప్పి నీ ఇష్టం రా నాయన, నువ్వు ఏది చేసుకుంటే అది చేసేసుకో, నేనైతే చెప్పిన అంటాడు. అప్పుడు కదా అర్జునుడు బయలుదేరుతాడు. ఇక్కడ చెప్పబడింది ఏంటి అంటే, మీరు ముందుకు వెళ్ళాలనే భగవద్గీతలో భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది అదే. మీరు పర్ఫెక్ట్గా భగవద్గీతను కనుక మీరు పట్టుకుంటే చాలా శక్తివంతంగా ముందుకు వెళ్తారు. నేను షార్ట్లీ భగవద్గీతను చెప్పబోతున్నాను. దానికంటే ఒక యూత్కు ఏదైతే అవసరమో, ఇక్కడ యూత్ అనేటువంటిది కాదు, ఎవరైతే ఎదగడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళంతా యూతే. ఒక గొప్ప స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేసే వాళ్ళంతా కూడా యూతే. వాళ్ళ ఏజ్తో సంబంధం లేదు, వాళ్ళ సంకల్పమే యూత్. మీరు సంకల్పం నిర్మాణం చేసుకున్నారు అంటే మీరు యూత్. వాడు 20 సంవత్సరాలు ఉంటే వాడికి సంకల్పం లేదంటే వాడు ఓల్డ్. ఇది రెండే ముక్కలు, ఇంకా వేరే లేదు. కనుక సిస్టర్ని పర్ఫెక్ట్గా పట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. అందరికీ బ్లెస్సింగ్స్.